వేసేవాళ్ళు కీడ్ చేసేవాళ్ళు నీకు వాళ్ళు కూడా ఏం చేస్తారు, కీడ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఊరికినే ఖడ్గం ధరించాలి, ఊరికినే చట్టాలు చట్టం ఉందే నేరం చేసిన. అందుకని మేలు చేయి, కీడేమి చెయ్యి. మేలు చేసే బుద్ధి సుబుద్ధి. ఏ బుద్ధి చెప్పండి? సుబుద్ధి. మేలు చేసే బుద్ధే సుబుద్ధి. దొంగలు అరెస్ట్ చేస్తారా? మంచోళ్ళ దొంగలు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి కదా. పొరుగు వాని భార్యని కదిలిస్తే ఏం చేస్తారు? అరెస్టే కదా. అదే పొరుగు వాని భార్య జోలికి వెళ్ళకపోతే మనం ఎవరమే మేలు చేస్తాం. ఆడి సొమ్ము ఆశించకపోతే మనం ఎవరమే మేలు చేస్తాం. ఆడి స్థలం కబ్జా చేయకపోతే అంత స్థలం ఉంచుకొని అడుగు జరుగుతాం. ఏంటో అడుగుతున్నారు ఒక రకంగా. నీకు అంత స్థలం ఉంది కదా, అడుగు జరుగుతాడు అవతలకే గోడ కట్టినప్పుడు. అదే కదా తలకాయలు పగలు కొట్టుకొని కేసులకు వెళ్తున్నారు. సహజంగా ఇల్లు కట్టుకునేటప్పుడు పక్కింటి ఆయన కూడా పిలిచి, బాబు నేను ఇక్కడ కొందో లేదు చూద్దాం ఒకసారి సామరస్యంగా మాట్లాడుకొని ఆ రాయేసుకొని కట్టుకోవాలి. ఆహా దొంగ వాళ్ళు లేని నొప్పులు జరుగుతారు, వాళ్ళు కేసు పెడతారు, తన్నుకుంటారు. ఇప్పుడు కేసు పెట్టిన కట్నం ధరిస్తారు వాళ్ళు ఎవరు? దేవుని సేవకులు అన్నారు. దేవుని స్తోత్రం చెప్పాలి. అమ్మ మీకు అర్థమవుతుందంటారా? రెండు చేతులు చెప్పగలరా? బ్యాంకు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావు, వాళ్ళు కట్టాలా కట్టద్దా? కట్టాలా కట్టాలి. పొరుగుల దగ్గర డబ్బులు తీసుకున్నావు, నీకు దండం పెట్టడం కొద్ది వడ్డీ తగ్గించి బాబు అని దండం పెట్టొచ్చు, కానీ అసలుకి నామం పెట్టొచ్చా? చెప్పండి, ఇది అన్యాయం కదా. ఈ అన్యాయస్తుల్ని వాళ్ళు ఏం చేస్తారు? దేవుని పరిచారకులు శిక్షిస్తారని బైబిల్ చెబుతుంది. అలా చేయకుండా ఉన్నటువంటి వాడు ఇతరులకు మేలు చేస్తున్నాడు అని అర్థం. అది కదా రోమిలకు రాసిన పత్రిక. మేలు చేస్తావా కీడు చేస్తావా? మేలు చేస్తావా కీడు చేస్తావా? సుబుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. ఓకే, ఇంకో మాట చెప్పేసి కేసు రక్తం వెళ్ళిపోతానే. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యం. ఓకే, ఏ బుద్ధి కావాలమ్మా? స్థిరమైన సూపర్ బుద్ధి. ప్రభు రాకడ వస్తుంది, మీకు తేబడే బహుమానం కావాలి, తీసుకోవాలంటే నీకేం బుద్ధి ఉండాలి? పాస్టర్ని కరెక్ట్ 10,000 కాదు, తన దూరం దీనికి ఏం బుద్ధి కావాలి? అవునా కాదు? ఒక్కొక్క బలహీనత ఉంటుంది. నిగ్రహ శక్తి ఉంటే అన్నిటికీ తెలుసు. దావీదుకి ఏం బుద్ధి కోల్పోయాడు? నిబ్బరమైన బుద్ధిని కోల్పోయాడు. నీకు నిద్ర మీదకి ఎక్కావు, ఆ అమ్మాయి ఎవరో పనికి మాలిందని ఎందుకు అన్నారంటే పైన టాప్ లేకుండా స్నానం చేస్తున్నాను. వాడు చూసినాడు, చీ అని తలకాయ తిప్పుకొని కిందకు వస్తే ఈ శాపం అనుభవించేవాడు కాదు, నిగ్రహాన్ని కోల్పోయాడు. అక్కడే తన జీవితం నాశనం అయిపోయింది. ఎందుకంటున్నానంటే చూడండి, గెహాజీ అనేటువంటి వాడు ఆ ఎండిని చూసాడు, మోసపోయాడు. వాడు కొంచెం తిప్పుకొలిచి ఇలాంటి 100 సంపాదిస్తాను అనుకొని ఉంటే ఆడి తరతరాలకి ఆ శాపం వచ్చి ఉండేదే. అవును కదండి? స్తోత్రం చెప్పండి. మనం కూడా కొన్నిసార్లు చూడండి, యోసేపు ఉన్నాడండి, ఆమె అర్థనగ్నంగా ఉండి అతను చీపట్టు ఎవరు లేరంటుంది, కానీ అతను నిగ్రహంతో నిలబడ్డాడు. అందుకని సింహాసనం ఎక్కించాడు. మంచి పదార్థాలన్నీ పెట్టాడు. పంది మాంసం, కోడి మాంసం, యాట మాంసం, సూపర్ మాంసాలు పెట్టి భోజనం చేయమన్నాడు. దానియేలు వద్దో ఆకుకూరగాలన్నాడు. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. మనమైతే ప్రార్థన చేసుకొని తినేచ్చు అన్నాడు.
ప్రార్థన చేసుకొని తినేయమన్నాడు. చూడు, సాతాను గాడు ఎప్పుడు ఇలాంటి తిండి పెడతాడు, డబ్బు పెడతాడు, అమ్మాయిని ఇస్తాడు, అమ్మాయిలకైతే అబ్బాయిని పెడతాడు. అవునా కదా? ఈ యోసేపు పోతీఫరు భార్య అంట మంత్రి గారి భార్య కదా. ఈ మంత్రి భార్యలు అందరూ, అధికారుల భార్యలు అందరూ ఒక దగ్గర ఫంక్షన్కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు మా ఇంట్లో కూడా ఉన్నాడే, ఎంత అందగాడు అంటే, అంత అందగాడా, ఏ ఊరాడిది ఆడు ఏప్రిల్కే అందం ఉంటదే, వచ్చి చూడు నీకు అర్థమైంది ఎంత అందగాడు అన్నాడు. సరే ఒక రోజు మీ ఇంటికి భోజనానికి అంటే అందరికి చమలక్కలు అందరూ భోజనానికి వచ్చారు. వచ్చిన తర్వాత వాడు నన్ను చంపేస్తున్నాడే, నాకు నిద్ర పట్టలేకుండా నాకు నా మనసు లాగేస్తున్నాడు, వాడు మీకు కూడా మనసు లాగేస్తాడు చూడు కావాలంటాడు, అంత అందగాడే అని చెప్పిందట. ఏంటోర్మే దగ్గర ఉండాలి అన్నారట. నీ సంగతి తెలుస్తున్నా కానీ మనిషికి ఒక యాపిల్ పండు ఒక చాకు ఇచ్చి అలాగే ఏమనుకో, నాకు తెలీదు ఆడవాళ్ళు కూడా ఇలాంటి బుద్ధులు ఉంటాయి, మగవాళ్ళకి ఎంత వస్తున్నాను నేను, ఏమనుకోమాకండమ్మా. యాపిల్ పండు చాకు ఇచ్చా. ఇచ్చిన తర్వాత యోసేపు వాడి మాటలు పెట్టు అన్నదట. యోసేపు మరి పైనాడు కదా ఇంట్లో, గబగబ వచ్చి గ్లాసులు పెట్టేసి నీళ్లు పోసేసాడు పూజారు. ఇలా నీళ్లు పెట్టి వెళ్ళేసరికి అందరికి రక్తాలు కారుతున్నాయి చేతులు. ఏం చేశారు? కాయిపోయి ఏళ్ళు పోసుకున్నాడు. ఇప్పుడు అర్థమైంది ఆడి సంగతి అని అన్నదట. అందుకనే కదా ఈ ఆడపిల్లలు పడిసావా, నేను ఉండలేనురా, నన్ను తీసుకెళ్ళిపోరా, మా అమ్మోళ్ళకి నేను ఉండను రా, నేను నన్ను ఒక రకంగా చూస్తున్నారా, వెళ్ళిపోదావురా. ఈ సైతాన్ పిల్లల్ని అమ్మా నాన్న దగ్గర ఉండలేకపోతున్నారంటే ఇల్లు, మరి ఎవరి దగ్గర ఉంటావు? నేను ఇలాగే చెప్తాను, మా దేవురు గుంటూరు, మా మాటలు ఇలాగే ఉంటాయి, ఏమనుకో మాకే. కానీ నీ లోపల ఉన్నది యేసు నామములో చేదు బయటకు వచ్చింది కాక.